డెఫండం విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ నవనిర్మాణ వేదిక కోరుతోంది. చూపులేని చెవులు వినిపించని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, వారి సంక్షేమానికి సర్కార్ ప్రాధాన్యత ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంపై రేపు హైదరాబాద్లో సభ నిర్వహించేందుకు డిసైడ్ అయింది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ నవనిర్మాణ వేదిక ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేతో 5 లక్షల మంది విద్యార్థులు మూగ, చెవిటి, మానసిక వైకల్యం, దృష్టిలోపం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఈ విషయాన్ని నవనిర్మాణ వేదిక సీరియస్ గా తీసుకుంది. ఈ 5 లక్షల మందిలో 18 ఏళ్లలోపు వాళ్లు 2 లక్షల మంది ఉన్నారని, వాళ్లలో చాలా మంది బడి బయటే ఉంటున్నారని వేదిక పరిశీలనలో తేలింది. వీరికి సరిపోను స్కూళ్లు లేకపోవడమే ఇందుకు కారణమని వేదిక నేతలు అంటున్నారు. రాష్ట్రంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించి 7 ప్రభుత్వ స్కూళ్లున్నాయి. ఓ జూనియర్ కాలేజ్ ఉంది. ఇవి ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదని నవనిర్మాణ వేదిక నేతలు అంటున్నారు. టాలెంట్ ఉన్నా కూడా శారీరక లోపాలకు తోడు వసతులు లేకపోవడంతో చదువుకోలేకపోతున్నారని కామెంట్ చేశారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు 3% ఉన్నట్టు వికలాంగులకు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా వాళ్ళ సంఖ్య తగ్గట్టు విద్యా సౌకర్యాలు లేవు. మరి అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేయకపోతే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా నేటికి కూడా వాళ్ళు పొందుపరిచిన అంశాలు ఎక్కడ కూడా అందుబాటులో లేవు. కేజీ టు పీజీ స్కీమ్లో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఛాన్స్ ఇవ్వాలని నవనిర్మాణ వేదిక నేతలు కోరారు. కర్ణాటక, తమిళనాడులోని విధానాలను మన రాష్ట్రంలోనూ అమలు చేయాలంటున్నారు. ఇదే విషయంపై రేపు ఇందిరా పార్క్ దగ్గర బహిరంగ సభ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. కేజీ టు పీజీ విద్యలో కూడా వారిని భాగస్వామ్యం చేస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక స్కూల్స్ ప్రతి మండలానికి నెలకొల్పాలని, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా మాదిరిగా వారికి కూడా ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే రిజర్వేషన్లో వాళ్ళు కూడా భాగం చేయాలి. ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సంబంధించిన చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తే అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉందని నవనిర్మాణ వేదిక స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా ఇలాంటి విద్యార్థులకు సరిపోను విద్యా సంస్థల్ని ప్రారంభించాలని సర్కార్ను కోరుతోంది.